Hello everyone, welcome to TEJAS Academy and welcome to the session of Hindu Editorial Analysis. I am Pawan Kumar, Faculty of English. Let's begin with today's editorial. And before beginning with every editorial, మీకు ఎడిటోరియల్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ప్రతిసారి ఒకటే చెప్తానండి. ఎడిటోరియల్ వీడియోలో మీకు వొకాబులరీ నేర్చుకుంటారు, సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటారు, కాంటెక్స్ట్ నేర్చుకుంటారు. ఇదంతా కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీరు ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే కంపల్సరీ న్యూస్ పేపర్ చదవాల్సిందే. న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల మీకు వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఇంప్రూవ్ అయిపోయి మీకు క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఎనీ ఇంగ్లీష్ సెక్షన్ మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. కాబట్టి వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ కీప్ ఏ నోట్స్ పెట్టుకోండి, నాతో పాటు చదవండి, దానిలో వర్డ్స్ కలెక్ట్ చేసుకోండి. ఇది మీకు ఒక అద్భుతమైన అవకాశంగా నేను చెప్పడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్ విత్ టుడేస్ ఎడిటోరియల్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో దేర్ విల్ బి ఇంగ్లీష్ సెక్షన్ కూడా ఉంటుంది. సో ఈ ఎడిటోరియల్లో ఏం చెప్పాడు అంటే, టైటిల్ చూడండి. టైటిల్ వచ్చేసి సేఫ్ హార్బర్ ఎట్ రిస్క్ అన్నాడు. హార్బర్ అంటే మనకి షెల్టర్, అంటే మన షెల్టర్ అంటాం కదా, ప్రొటెక్షన్ ఏరియా అనమాట. అది రిస్క్లో ఉంది అంటున్నాడు. ఎక్కడ టాపిక్ అంటే ఇది మనకి సేఫ్ హార్బర్ ఎట్ రిస్క్ అన్నాడు. హార్బర్ అంటే ఏంటండి? షెల్టర్, ప్రొటెక్షన్. అంటే సేఫ్గా ఉన్నటువంటి షెల్టర్ ఈజ్ గోయింగ్ టు బి ఎట్ రిస్క్ అని చెప్తున్నాడు. అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రపోజ్డ్ డిజిటల్ ఇండియా యాక్ట్ 2023. ఎక్కడ అంటే ఈ ఏదైతే గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందో ద ప్రపోజ్డ్ డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన ఇంపాక్ట్ ఏది? సో ఇంటర్మీడియరీస్ మీద పడబోతుంది అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ఎట్ రిస్క్ అని చెప్తున్నాడు. ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్ అండ్ డిజిటల్ మీడియా ఏదైనా కూడా దాని మీద పడే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. దే ఆర్ గోయింగ్ టు బి ఎట్ రిస్క్ అని చెప్తున్నాడు. అంటే దే హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. ఆ రూల్స్ అనేవి కొంచెం కఠినంగా ఉండబోతున్నాయి, దే హ్యావ్ టు ఫాలో అని క్లియర్ కట్గా మనకి ఇందులో చెప్తున్నాడు. అంటే దే ఆర్ గోయింగ్ టు బి ఎట్ రిస్క్ అని. మరి రిస్క్ అనేది తెలియజేస్తున్నాడు. రూల్స్ పెట్టడం బాగానే ఉంటుంది కదా, మరి ఏంటి రిస్క్ అని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానీ, ఇవన్నీ ఓన్లీ అవి ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేస్తాయి. కానీ అందులో వచ్చే వాళ్ళు, అందులో కంటెంట్ రాసే వాళ్ళందరూ యూజర్స్. ఎవరు ఎలా రాస్తారో, ఎక్కడి నుంచి రాస్తారో ఏంటో క్లియర్ కట్ తెలియదు. వాళ్ళని మీరు వెతికి మరి మీదే రెస్పాన్సిబిలిటీ అని ఆ యాక్ట్లో ఉంటుంది. వాళ్ళు వెతకాలి, వాళ్ళ బాధ్యత అంతా మీదే, అలా రాయకుండా చేయాలని ఒక నిబంధన తేవడం జరుగుతుంది దీంట్లో. దానివల్ల దే ఆర్ గోయింగ్ టు బి ఎట్ రిస్క్ అని చెప్తున్నారు. అంటే ఎలా మేము ఫైండ్ అవుట్ చేయాలి? ఎన్నో వేల మంది, లక్షల మంది అందులో రాస్తారు కంటెంట్. సో మేము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దే ఆర్ గోయింగ్ టు బి వరీడ్ అని చెప్పి ఈ కాంటెక్స్లో చెప్తుంది. మరి సబ్ టైటిల్ చూడండి. సబ్ టైటిల్ విల్ గివ్ యూ ద ఒపీనియన్ ఆఫ్ ద ఆథర్. ఇది ఒపీనియన్ ఆఫ్ ద ఆథర్. మీకు రీడింగ్ కాంప్రహెన్షన్లో దిస్ ఇస్ టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అండ్ దిస్ ఇస్ ఒపీనియన్ ఆఫ్ ద ఆథర్ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది ఇందులో ఉంటుంది. మరి ఆథర్ ఏమంటున్నాడు? ఆర్టికల్ గురించి మనం చూద్దాం. మరి ఇందులో మనకి ఇది అర్థం అవ్వాలి అనుకుంటే, సబ్ టైటిల్ అర్థం అవ్వాలంటే కంపల్సరీ ఐ రిక్వైర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. దీని యొక్క మీనింగ్ అర్థం కావాలంటే సబ్జెక్ట్ వర్బ్ ఇంపార్టెంట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి రెగ్యులేషన్. సో రెగ్యులేషన్ ఏమన్నా ఇక్కడ సబ్జెక్ట్. రెగ్యులేషన్ అంటే కంట్రోలింగ్. అండ్ వర్బ్ వచ్చేసి మనకి మస్ట్ నాట్ ఇన్వాల్వ్. ఇది మనకి వర్బ్. అంటే రెగ్యులేషన్ అంటే కంట్రోలింగ్, మస్ట్ నాట్ ఇన్వాల్వ్ అని చెప్తున్నాడు. చూద్దాం ఏంటో. రెగ్యులేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్ అయితే ఉంటుందో, మస్ట్ నాట్ ఇన్వాల్వ్, ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే రెగ్యులేషన్ మస్ట్ నాట్ ఇన్వాల్వ్ ఏంటి? అన్రీజనబుల్ రిక్వైర్మెంట్స్, అనవసరమైన రూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద పడకూడదు. అంటే వాళ్ళకి అంటే రీజనబుల్ రిక్వైర్మెంట్స్ మాత్రం ఉంటే బాగుంటుంది, అన్రీజనబుల్ రిక్వైర్మెంట్స్ ఉంటే చాలా కష్టం అవుతుంది అని చెప్తున్నాడు. ఇంటర్నెట్ ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అని చెప్తున్నాడు అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, మరి ఆర్టికల్ ఏంటి, దేని గురించి మనకు అర్థమైంది, కొంచెం చూద్దాం. సో మనకి ఇది పారాగ్రాఫ్ అండి. పారాగ్రాఫ్లో మనకి ఏముంటాయి? దెర్ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ప్రతి సెంటెన్స్ మనకు ఒక ఐడియా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడియా మనము గ్యాదర్ చేస్తూ ఫైనల్గా మనకు ఒక కాంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకోగలగాలి. మరి ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ప్రతి దానిలో మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కదా. ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఐటీ రాజీవ్ చంద్రశేఖర్, ఇది మనకి సబ్జెక్ట్. మేడ్ వచ్చేసి వర్బ్ అండి. అంటే మేడ్ అంటే చేయడం జరిగింది. అంటే ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఐటీ రాజీవ్ చంద్రశేఖర్ మేడ్ చేయడం జరిగింది అంటాడు. ఎలా చూద్దాం?
ఇన్ ఫార్మల్లీ అవుట్లైనింగ్ అంటే ఫార్మల్ అంటే అఫీషియల్లీ, అవుట్లైనింగ్ అంటే గివ్ ద సమ్మరీ ఆఫ్ ఏంటి, గివ్ ద సమ్మరీ ఆఫ్ ద క్రక్స్ అంటే ఎసెన్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 అంటే దాని యొక్క సమ్మరీ తెలియజేస్తూ ఏదైతే డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 ఉందో ప్రపోజ్డ్ ఉందో, ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఐటీ రాజీవ్ చంద్రశేఖర్ మేడ్ ఏ కేస్ అంటే ఇడియం అండి, అంటే జరగాలి అని చెప్పాడనమాట. ఏం జరగాలంటే ఇట్ షుడ్ బి డన్ ఫర్ ఏంటంట ఏ రోబస్ట్ అంటే ఇక్కడ మనకి స్ట్రాంగ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద ఐటీ యాక్ట్ 2000 అంటే ఏదైతే డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 ఉందో అది ఒక స్ట్రాంగ్ రీప్లేస్మెంట్ అవ్వాలి దీనికి సంబంధించి. అంటే 2000 ఐటీ యాక్ట్ 2000 రీప్లేస్ చేయాలి, అది ఒక స్ట్రాంగ్గా ఖచ్చితంగా జరగాలని తను చెప్పాడనమాట. ఏ యాక్ట్ అది, విచ్ అంటే ద యాక్ట్ 2000 ఐటీ యాక్ట్ 2000 విచ్ ఈజ్ సమ్ వాట్ ఒబసలేట్ అంటే అవుట్ ఆఫ్ డేట్ నౌ, ఏదైతే ఆల్రెడీ దాని యొక్క డేట్ అయిపోయింది దాన్ని మళ్ళీ రోబస్ట్గా దాని ప్లేస్లో రోబస్ట్ సిస్టమ్ ఏది ఆ రూల్ రావాలి, డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 రావాలని ఇందులో స్ట్రాంగ్గా చెప్పాడనమాట. దాని యొక్క సమ్మరీ వివరించాడు అని చెప్పాడు క్లియర్గా. ఓకేనా, ఈ స్టేట్మెంట్లో తను చేసినటువంటి వాక్యాలు చెప్పారు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి హీ అంటే రెఫర్స్ టు రాజీవ్ చంద్రశేఖర్ అండ్ వర్బ్ వచ్చేసి మనకి V2 యాడెడ్ అంటే హీ యాడెడ్ యాడ్ చేశాడు అంటే తను మళ్ళీ చెప్పాడు, ఇంకాను చెప్పాడు అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏం యాడ్ చేశాడంట, ఏ క్వశ్చన్ యాడ్ చేశాడంట. ఎలా యాడ్ చేశాడంటే ఈ ఆమ్నియస్లీ అంటే డేంజరస్లీ అంటే ఆమ్నియస్లీ మీన్స్ సంథింగ్ ద సజెస్ట్ దట్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే బ్యాడ్ జరగబోతుంది అన్న విధంగా భయభ్రాంతులు గురి చేసే విధంగా క్వశ్చన్ యాడ్ చేశాడని చెప్తారు. He ominously added a question. Which question at that the government sought to revisit అంటే గవర్నమెంట్ ఈ మీడియా ఏదైతే ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మళ్ళీ దృష్టి పెట్టబోతుంది, వాళ్ళకి బర్డన్ పెంచబోతుంది, దాని గురించి ఒకసారి రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉందని ఆ క్వశ్చన్లో అలా ఉందంట. ఏ క్వశ్చన్ చూద్దామా, ఏమని, షుడ్ దేర్ బి ఏ సేఫ్ హార్బర్ ఫర్ ఆల్ ఇంటర్మీడియరీస్, ఉండాల్సిన అవసరం ఉందా, సేఫ్గా మళ్ళీ దాని మీద పరీక్ష చేయాల్సిన అవసరం ఉందా అని ఒక క్వశ్చన్ రైజ్ అయింది. మళ్ళీ రివ్యూ చేద్దామని చూస్తున్నారు ఈ రూల్కి సంబంధించి. ఏంటంటే దిస్ అక్వైర్స్ సిగ్నిఫికెన్స్ యాజ్ ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ వర్కింగ్ టువర్డ్స్ ఇంక్రీజింగ్ ద కాంప్లియన్స్ బర్డన్ ఆన్ ఇంటర్మీడియరీస్ ఇన్ పర్టిక్యులర్ ఇన్ ద ఐటీ రూల్స్ 2021 అండ్ ఇట్స్ లేటర్ అమెండ్మెంట్. సో వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే ఈ చెప్పాడో దెర్ ఇస్ ఎ క్వశ్చన్, మళ్ళీ రివిజిట్ చేస్తాము, వాటిపైన బర్డన్ ఇంక్రీజ్ చేయబోతున్నాము, వాటి మీద స్ట్రిక్ట్ రూల్స్ చేయబోతున్నాము, ఏదైతే అన్నాడో అది కొంచెం భయాన్ని క్రియేట్ చేసే విధంగా ఉందంట వీటికి ఈ ప్లాట్ఫామ్స్ కానీ చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి దీస్ రూల్స్, ఏవైతే రూల్స్ ఉంటాయో అందులోవి వాటి సంబంధించి. సో హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ అండ్ పుట్ V3 ఫామ్. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఎప్పుడు మనం V3 ఫామ్ యూజ్ చేయాలి, దట్ ఈస్ యాక్టివ్ వాయిస్. హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ అని జరిగింది అనమాట, జరిగింది. సో ఇక్కడ రెండు వర్బ్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ సబ్జెక్ట్ ఒకటి, ఇక్కడ హ్యాడ్ ఇన్వైటెడ్, ఇది రెండు ఉన్నాయి మనకి. చూద్దామా, అండ్ కనెక్ట్స్ టు సిమిలర్ ఐడియాస్ అంటే రెండు సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. చూద్దాం, దీస్ రూల్స్ దెమ్సెల్స్ హ్యాడ్ పుట్ ద ఆనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ ఆన్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్. ఈ రూల్స్ రెస్పాన్సిబిలిటీ పెట్టాయంట సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ మీద. దేనికి, టు ఆర్బిట్రేట్ అంటే మేక్ ఎ జడ్జిమెంట్ ఆన్ ద కంటెంట్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్స్. వాటి యొక్క ప్లాట్ఫామ్స్ అయితే ఎవరైతే హేట్ స్పీచ్ కానీ ఇష్టం వచ్చినట్టుగా రాస్తారో వాళ్ళని మీరే వెతకాలి, వారికి మీరే జడ్జిమెంట్ చేయాలంటే మీరే దానికి ఖచ్చితంగా అక్కడే మీకు జడ్జిమెంట్ చేయాలి, ఖచ్చితంగా ఆ డిస్ప్యూట్ సాల్వ్ చేయాలి, అదంతా మీ మీద రెస్పాన్సిబిలిటీ అని ఈ రూల్స్ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టాయంట. ఎలా, with the regulation, the platforms with the regulations that were weighted in the favor of the government today. అంటే ఆ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయట అంటే గవర్నమెంట్కి ఫేవర్గానే ఉన్నాయని చెప్తున్నాడు. అండ్ ద రెగ్యులేషన్స్ హ్యాడ్ ఇన్వైటెడ్, ఆ రెగ్యులేషన్స్ ఇన్వైట్ చేశాయంట. ఏమి ఇన్వైట్ చేశాయి, లీగల్ అపీల్స్ కూడా ఇన్వైట్ చేశాయంట. ఎందుకు చేశాయి అంటే యాజ్ అంటే రీజన్ తెలియజేస్తుంది. యాజ్ డిజిటల్ న్యూస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ న్యూస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అమంగ్ అదర్స్
క్వశ్చన్ చేశాయంట. ఏం క్వశ్చన్ చేసినాయి? ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద రూల్స్. ఏ రూల్స్లో ఉన్నటువంటి అంటే వాళ్ళు రూల్స్ ఏదైతే పెడుతున్నారో వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్వశ్చన్ చేయడం జరిగింది. దానివల్ల వాటిని లీగల్ అపీల్స్ కూడా ఈ రూల్స్ తీసుకోవడం జరుగుతుంది, వాటిని కూడా పరిగణించే అవకాశం ఉందని చెప్తున్నాడు. సో నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి అన్ అమెండ్మెంట్ ప్రొవైడ్ చేసింది అని. అన్ అమెండ్మెంట్ ప్రొవైడ్ చేసిందంట. చూద్దాం. మీన్ వైల్ ఎట్ ద సేమ్ టైం అంట. మీన్ వైల్ ఇన్ అక్టోబర్ 2022 సంబంధించిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో ప్రొవైడ్ చేసింది. దేనికి? ఫర్ ద గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీకి ప్రొవైడ్ చేయడం జరిగింది. విచ్ కమిటీ అంటే దట్ విల్ అడ్జుడికేట్ అంటే మేక్ జడ్జిమెంట్. సో ద కమిటీ దట్ విల్ అడ్జుడికేట్ ఆన్ an individual user's appeal. అంటే నీకు ఒక అకౌంట్ ఉంది, నీకు సంబంధించిన నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, నీకు నచ్చినట్లుగా నువ్వు రాస్తున్నావు, దానికి కూడా ఉంటుంది. దానికి సంబంధించిన అప్పీల్ కూడా ఈ కమిటీ స్వీకరించడం జరుగుతుంది. అంటే యూజర్ సంబంధించిన అప్పీల్స్ కూడా ఈ కమిటీ స్వీకరించడం జరుగుతుంది, దానికి కూడా జడ్జిమెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ? ద అపీల్స్ అగైనెస్ట్ ద మోడరేషన్ ఆఫ్ డెసిషన్స్ ఆఫ్ దీస్ ఇంటర్మీడియటరీస్. ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటికి తీసే అధికారం కూడా లేదంట. అంటే ఇక్కడ వాటికి వార్నింగ్ ఇస్తుంది, వాటిని చెక్ చేయాలంటుంది. ఇక్కడేమో యూజర్స్ వాళ్ళు ఇటు యూజర్స్ నుంచి కూడా ప్లాట్ఫామ్స్కే ప్రాబ్లం అవుతుంది, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి. అండ్ అంటే గవర్నమెంట్ నుంచి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ ఇటు యూజర్కి సపోర్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లం వస్తుందని చెప్తుంది. అంటే దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అనమాట అని చెప్తుంది. వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటుంది, ఎట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉందని చెప్తుంది గవర్నమెంట్ సంబంధించిన ఈ రూల్స్ సంబంధించి. సో ఇట్ ఈస్ కన్ఫ్యూజ్ అని చెప్తుంది. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద ఐటీ మినిస్ట్రీ, ఇది మనకి సబ్జెక్ట్. సో వర్బ్ వచ్చేసి మనకి ప్రపోజ్డ్, ఇది V2 ఫామ్. దిస్ ఇస్ V2 ఫామ్, ఓకే? సో ఐటీ ఇక్కడ ఇన్ జనవరి 2023లో ద ఐటీ మినిస్ట్రీ ప్రపోజ్ చేసింది. ఏం ప్రపోజ్ చేసిందంట? అన్ అమెండ్మెంట్ ప్రపోజ్ చేసిందంట. ఇక్కడ ఆన్ ద టేక్ డౌన్ అంటే రిమూవ్ చేయడం. ఆన్ ద టేక్ డౌన్ ఆఫ్ సోషల్ మీడియా న్యూస్ కంటెంట్ దట్ హ్యాస్ బీన్ మార్క్డ్ యాజ్ ఫేక్ ఆర్ ఫాల్స్ బై ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీ. అంటే ఐటీ మినిస్ట్రీ ఇది జనవరి 2023లో ఐటీ మినిస్ట్రీ ఏం ప్రపోజ్ చేసిందంటే ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేసింది. ఏం అమెండ్మెంట్ అంటే ఏదైతే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందో, ఏది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ ఎనీ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏదైతే చెప్తే దాన్ని రిమూవ్ చేయొచ్చు అనే ఒక అమెండ్మెంట్ని పాస్ చేసిందంట, అంటే ప్రపోజ్ చేసిందని చెప్తున్నాడు. అంటే దట్ హ్యాస్ బీన్ మార్క్డ్ అంటే ఏదైతే మార్క్ అవుతుందో అంటే ఫాల్స్ న్యూస్గా వీళ్ళు చెప్తారనమాట. వీళ్ళు చెప్పిన తర్వాత తీసే అవకాశం కూడా ఉంది అని చెప్తుంది. నెక్స్ట్, ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి దీస్ అంటే రూల్స్. వర్బ్ వచ్చేసి హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ పుట్ V3 ఫామ్. హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ అని జరిగింది అని. అంటే దీస్ అంటే రూల్స్ హ్యాడ్ ఆల్రెడీ పుట్ ఏంటట ద సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్స్ ఫర్ ఇంటర్మీడియరీస్ ఎట్ మచ్ మోర్ రిస్క్. అంటే ఆల్రెడీ రిస్క్లో పెట్టాయి, ఇంకా రిస్క్లో పెట్టబోతున్నాయి అని చెప్తున్నారు ఈ ప్లాట్ఫామ్స్ అని చెప్తాడు. అంటే దీస్ రూల్స్ ఇన్ సమ్మరీ హ్యాడ్ ఆల్రెడీ పుట్ ద సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్స్ ఫర్ ఇంటర్మీడియరీస్ ఎట్ మచ్ మోర్ రిస్క్, ఇంకా రిస్క్లో పెట్టాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి రెగ్యులేషన్. వర్బ్ వచ్చేసి ఈజ్. అంటే రెగ్యులేషన్ ఈజ్ ఎ మాస్టర్. రెగ్యులేషన్ అనేది కంపల్సరీ అవసరం అన్నాడు. రెగ్యులేషన్ అంటే ఏంటి? కంట్రోలింగ్. సో ఏంటట రెగ్యులేషన్ ఆఫ్ హేట్ స్పీచ్ అండ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద సోషల్ ఇంటర్నెట్. అంటే హేట్ స్పీచ్ కానీ డిస్క్రిమినేషన్ కానీ ఏదైతే ఉందో దానికి కంట్రోల్ అనేది ఖచ్చితంగా అవసరం అన్నాడు. అండ్ ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉంటారో ఇంక్లూడింగ్ డిజిటల్ న్యూస్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యావ్ an accountable role to play. అంటే వారు బాధ్యత వహించాలని కూడా అంటున్నాడు. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్.
ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద ఐటీ రూల్స్ స్పెసిఫికేషన్స్, ఐటీ యొక్క రూల్స్ యొక్క స్పెసిఫికేషన్స్. వర్బ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆర్ టేకెన్, ఆర్ హెల్పింగ్ అప్, అండ్ ఆర్ వచ్చి మనకి V3 ఫామ్ వస్తే దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్. అంటే ఐటీ రూల్స్ స్పెసిఫికేషన్స్ ఆర్ వెల్ టేకెన్ అంటున్నాడు. చూద్దాం. ఐటీ రూల్స్ స్పెసిఫికేషన్స్ ఆన్ గివింగ్ యూజర్స్ prior notice before removing content or disabling access and for intermediaries to come up with the periodic compliance reports are well taken అని చెప్తున్నాడు. అంటే యూజర్ యొక్క డాటా రిమూవ్ చేసే ముందు, కంటెంట్ రిమూవ్ చేసే ముందు వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవసరం అనేది ఈ స్పెసిఫిక్ రూల్స్ యొక్క స్పెసిఫికేషన్స్లో ఉంది అంటున్నాడు. అండ్ ఈ మనకేంటి ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ద కాంప్లియన్స్ రిపోర్ట్స్, దే ఆర్ వెల్ టేకెన్ అన్నాడు అకార్డింగ్ టు దిస్ రూల్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి షుడ్ నాట్ షట్ డౌన్ చేయకూడదు. ఏంటి? సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ షుడ్ నాట్ షట్ డౌన్ యూజర్స్ పోస్ట్ ఆర్ కమ్యూనికేషన్స్, వాళ్ళ కమ్యూనికేషన్స్ కానీ యూజర్ పోస్ట్ అని షట్ డౌన్ చేయకూడదు, ఎక్సెప్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ టు అవాయిడ్ లీగల్ కాన్సిక్వెన్సెస్. ఒకవేళ పబ్లిక్ ఆర్డర్స్ తప్ప, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయంటే తప్ప, అదర్వైజ్ వాళ్ళు అసలు షట్ డౌన్ చేయకూడదు వాళ్ళ యొక్క డాటాని అని చెప్తున్నాడు. నెక్స్ట్ బట్ అంటే దీనికి అపోజిట్ వెళ్తుంది, రైట్? చేయకూడదు. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టేట్మెంట్ ఇక్కడ వరకు. కేర్ ఇక్కడ మనకి సబ్జెక్ట్, షుడ్ బి టేకెన్ ఇది మనకి వర్బ్ అండి, దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్. B+V3 వస్తే ప్యాసివ్ వాయిస్. బట్ కేర్ షుడ్ బి టేకెన్ టు ఎన్షూర్ దట్ ద రిక్వైర్మెంట్స్ ఆన్ ఇంటర్మీడియరీస్ షుడ్ నాట్ బికమ్ నీడ్లెస్లీ ఆనరస్ అండ్ ప్యూనిటివ్ అంటే మనకి పనిష్మెంట్ విచ్ ఆల్సో విటియేట్ అంటే స్పాయిల్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ హార్బర్ అంటే ఈ రూల్స్ కేర్ అయితే ఉందో, కేర్ షుడ్ బి టేకెన్ టు ఎన్షూర్ రూల్స్ ఆన్ ఇంటర్మీడియరీస్ షుడ్ నాట్ బికమ్, అంటే ద కేర్ షుడ్ నాట్ బికమ్ నీడ్లెస్లీ ఆనరస్ అండ్ అంటే ఈ మీడియాకి ఏదైతే సోషల్ మీడియాకి ఇది ఒక పనిష్మెంట్ లా తయారకూడదు, చాలా ఇబ్బంది పెట్టకూడదు. ఇటేమో రూల్లో ఏం చెప్తున్నాడు, నువ్వు సోషల్ మీడియాకి నీకు ప్లాట్ఫామ్, నీ రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళ కంటెంట్ రిమూవ్ చేయాలన్నాడు. ఒక సైడ్ ఏమో యూజర్కి అవకాశం ఇస్తున్నాడు, యూజర్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు, అంటే యూజర్ సైడ్ చూస్తున్నాడు, అటు ప్లాట్ఫామ్ సైడ్ చూస్తున్నాడు ఈ రూల్. కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎలా చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో పడే అవకాశం ఉందని చెప్తున్నాడు. సో నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఏ లెజిటిమేట్ కన్సర్న్ అండ్ వర్బ్ వచ్చేసి ఈజ్. అంటే ఏంటంటే దెర్ ఇస్ ఎ లెజిటిమేట్ కన్సర్న్ దట్ ద గవర్నమెంట్ ఈస్ కీనర్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎక్కడ, ఆన్ రెగ్యులేటింగ్ ఆర్ టేకింగ్ డౌన్ క్రిటికల్ ఒపీనియన్ ఆర్ డిసెంట్ ఇన్ సోషల్ మీడియా న్యూస్ ప్లాట్ఫామ్ దట్ దాన్ hate speech or disinformation which in many cases has originated from representatives of the state. అంటే ఇక్కడ లెజిటిమేట్ కన్సర్న్ ఏముందంటే గవర్నమెంట్ కేవలం దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నటువంటి దాని మీదనే ఫోకస్ చేస్తుంది. అంటే ఏదైతే క్రిటికల్ ఒపీనియన్స్ కానీ, డిసెంట్ అంటే డిసగ్రిమెంట్, ఏదైతే దానికి గవర్నమెంట్ అగెనిస్ట్గా మాట్లాడుతూ మాత్రమే దాని మీద ఫోకస్ చేస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద హేట్ స్పీచ్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేసినట్లుగా ఇది అనిపించట్లేదు. అంటే దెర్ ఇస్ ఎ లెజిటిమేట్ కన్సర్న్ దట్ ద గవర్నమెంట్ ఈస్ కీనర్ ఆన్ రెగ్యులేటింగ్ ఆర్ టేకింగ్ డౌన్ అంటే రిమూవింగ్ క్రిటికల్ ఒపీనియన్ ఆర్ డిసెంట్ ఇన్ సోషల్ మీడియా న్యూస్ అని చెప్తున్నాడు. అంటే అంటే దానికన్నా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకి హ్యాడ్ గాన్, ఇది మనకి V3. హ్యాడ్ మనకి హెల్పింగ్ వర్బ్ అండ్ గాన్ V3 ఫామ్. అంటే సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ హ్యాడ్ గాన్ ఏ లాంగ్ వే ఇన్ క్యాటలైజింగ్ ద నెట్స్ డెవలప్మెంట్ అన్నాడు. చూద్దాం ఇక్కడ సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ ఇన్ పర్టిక్యులర్ సెక్షన్ 230 ఆఫ్ ద US కమ్యూనికేషన్ సంబంధించి ఏంటది, డీసెన్సీ యాక్ట్ 1996 ఏదైతే ఉందో, విచ్ యాక్ట్ అది, దట్ ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్లీ ప్రొవైడ్ చేసింది యాక్ట్ ఏదైతే ఉందో ఇది, ఇన్ పర్టికులర్ సెక్షన్ 2030 ఆఫ్ ద US కమ్యూనికేషన్ డీసెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో 1996, దీనికి సంబంధించి దట్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడెడ్ ఇమ్యూనిటీ
టు ఆన్లైన్ సర్వీసెస్ విత్ రెస్పెక్ట్ టు యూజర్ జనరేటెడ్ కంటెంట్ అని చెప్తున్నారు. అంటే హ్యాడ్ గాన్ లాంగ్ అవే ఇన్ క్యాటలైజింగ్ ద నెట్ డెవలప్మెంట్. అంటే ఆ యాక్ట్కి సంబంధించి ఆల్రెడీ చాలా రూల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా వరకు నెట్ డెవలప్మెంట్లో పాత్ర వహించింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి దే, మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ దే. సో వర్బ్ వచ్చేసి రీటైన్, ఇది V1 ఫామ్. రీటైన్ అంటే మనకి హోల్డ్ అనమాట, అంటే కంటిన్యూ అనమాట, కంటిన్యూ టు పొస్ సంథింగ్. అంటే వైల్ మోడర్న్ రెగ్యులేషన్ టు టాకిల్ ఇష్యూస్ రిలేటెడ్ టు మిస్ఇన్ఫర్మేషన్, ప్రాబ్లమెటిక్ కంటెంట్. అంటే వైల్ రెగ్యులేషన్స్ టు టాకిల్ అండ్ ఫైండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు మిస్ఇన్ఫర్మేషన్, ప్రాబ్లమెటిక్ కంటెంట్ అండ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆర్ ఏ మస్ట్. అంటే ఇవన్నీ కూడా ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినా కూడా దే షుడ్ ఆల్సో, అంటే దే షుడ్ స్టిల్ రిటైన్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సేఫ్ హార్బర్ వితౌట్ విట్లింగ్ డౌన్ దేర్ కోర్. అంటే ఇక్కడ ఏమన్నా సరే ఇదంతా చేయడం కరెక్టే, అంటే ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి, అంటే ఏదైతే ఈ రిలేటెడ్ టు మిస్ఇన్ఫర్మేషన్ కానీ, ప్రాబ్లమిక్ కంటెంట్ కానీ, మరి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద న్యూస్ కానీ, ఏది ఉన్నా కూడా దాని యొక్క రెగ్యులేషన్స్ అనేవి కరెక్టే, కానీ ఈ ఫస్ట్ ప్రిన్సిపల్స్ కూడా మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు హోల్డ్ ఇట్ అని చెప్తున్నాడు. అంటే దే షుడ్ రీటైన్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్ హార్బర్ వితౌట్ రెట్లింగ్ డౌన్, అంటే రెడ్యూసింగ్ దేర్ కోర్, అంటే దాని వాల్యూ తగ్గించకుండా, అంటే ఆ సోషల్ మీడియా ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటి యొక్క వాల్యూ తగ్గించకుండా వాటిని కూడా చూస్తూ మీరు ఇవన్నీ కూడా చేయాలి, ఇది కరెక్టే, అది కూడా కరెక్టే, వాటిని కూడా తగ్గించేసి వాల్యూ రిస్ట్రిక్షన్స్ పెట్టడం కూడా కరెక్ట్ కాదని క్లియర్ చెప్తున్నాడు. కాంటెక్స్ట్లో మనకి ఆథర్ ఏం చెప్పాడు స్టార్టింగ్లో, అంటే రెగ్యులేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఇంటర్మీడియరీస్ మస్ట్ నాట్ ఇన్వాల్వ్ అన్నెసరీ రిక్వైర్మెంట్స్ అన్నాడు. అన్నెసరీ రూల్స్ పెట్టి బర్డన్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తున్నాడు. సో మనం ఇప్పుడు లుక్ ఎట్ ద ఫస్ట్ వర్డ్, obsolete. Obsolete is an adjective. The meaning of obsolete means no longer produced or used. That means out of date. What are synonyms? They are antiquated, archaic, out of date. And antonyms వచ్చేసి current and present, modern, contemporary. Next word, retain. Retain means it's a verb. Retain అంటే to keep or continue to have something. అంటే అలాగే పట్టుకోవడం, కంటిన్యూ టు హ్యావ్ పొజిషన్ లైక్ దిస్. సో సినోనిమ్స్ వచ్చేసి మనకి క్లింగ్ టు, కంటైన్, కీప్, హోల్డ్. యాంటోనిమ్స్ వచ్చేసి మనకి అబాండన్ అంటే లీవ్, డెజర్ట్, డిస్పర్స్, ఎక్స్క్లూడ్. నెక్స్ట్ వర్డ్ అడ్జుడికేట్. అడ్జుడికేట్ అంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. అడ్జుడికేట్ మీన్స్ మేక్ ఏ ఫార్మల్ జడ్జిమెంట్ ఇవ్వడం అంటారు కానీ మేక్ ఏ ఫార్మల్ జడ్జిమెంట్ ఆన్ ఏ డిస్ప్యూటెడ్ మ్యాటర్ పైన. సినోనిమ్స్ వచ్చేసి డిసైడ్, సెటిల్, ఆర్బిట్రేట్, జడ్జ్, అడ్జడ్జ్, రిజాల్వ్, అంటే జడ్జిమెంట్ ఇవ్వాలి అంటారు కదండి. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి మనకి ఎసిటేట్, డిఫర్ అంటే పోస్ట్ పోన్, డిఈఎఫ్ఎఫ్ అంటే మీకు ఆ డిఫర్ తెలుసు, ఇక్కడ డిఈఎఫ్ఈఆర్ అంటే డిఫర్ అంటే పోస్ట్ పోన్ అంటే డిస్కరేజ్ అనమాట, డాడ్జ్, ఇగ్నోర్. నెక్స్ట్ ఆర్బిట్రేట్. ఆర్బిట్రేట్ అంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. ద మీనింగ్ ఆఫ్ ఆర్బిట్రేట్ ఈస్ సేమ్, బోత్ ఆర్ సినోనిమ్స్. టు మేక్ ఎ ఫార్మల్ జడ్జ్మెంట్, టు డిసైడ్ అన్ ఆర్గ్యుమెంట్. సినోనిమ్స్ వచ్చేసి మనకి అడ్జుడికేట్, జడ్జ్, అడ్జడ్జ్, పాస్ జడ్జ్మెంట్, హెసిటేట్. అపోజిట్ వర్డ్స్ వచ్చేసి హెసిటేట్, డిఫర్, డాడ్జ్, ఇగ్నోర్, సేమ్, బోత్ ఆర్ సినోనిమ్స్ అండి. నెక్స్ట్ వర్డ్ రోబస్ట్. రోబస్ట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ద మీనింగ్ ఆఫ్ రోబస్ట్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ, విగోరస్ అనమాట. సో ఆ సినోనిమ్స్ వచ్చేసి మనకి పొటెంట్, పవర్ఫుల్, ప్రాస్పరస్, స్టర్డీ, విగోరస్. యాంటోనిమ్స్ వచ్చేసి ఫ్రజైల్ అంటే బ్రేకబుల్, ఇంపోర్టెంట్, ఇన్కేపబుల్ ఆఫ్, ఇన్ఎఫెక్టివ్, లెథర్జిక్. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అవుట్లైనింగ్ అంటే గివ్ ఏ సమ్మరీ ఆఫ్, ఇట్స్ ఎ వర్బ్ అండి. నెక్స్ట్ ఆమినియస్లీ అంటే ఇట్స్ అన్ అడ్వర్బ్. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఎల్వై దే ఆర్ అడ్వర్బ్స్. దట్ మీన్స్ ఇన్ ఎ వే దట్ సజెస్ట్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఆమినస్లీ అంటే
ఇన్ ఏ వే దట్ సజెస్ట్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్తుంది. నెక్స్ట్ ఆనస్. ఆనస్ అంటే ఇట్స్ ఎ నౌన్. ద మీనింగ్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వన్స్ డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో సినోనిమ్స్ వచ్చేసి బర్డన్, రెస్పాన్సిబిలిటీ, లయబిలిటీ, ఆబ్లిగేషన్. నెక్స్ట్ explicitly the words ending in ly adverbs. Explicitly ante in a way that is clear and exact. Next crux. It's a noun. Crux means the decisive or most important point at issue. So essence point at issue. So catalyze is a verb. Catalyze ante to make something start happening, or start being successful. Catalyzing means to make something start happening or start being successful. Next phrasal verb. ఇందులో మనకి ఒక phrasal verb ఉందండి. దాన్ని whittling down అంటే to gradually reduce the size of something, the number of people in a group. తగ్గించడం అన్నమాట, reduce something అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకి idiom కూడా ఉందండి. Idiom అంటే ఏంటి? ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డు నాట్ గివ్ రెగ్యులర్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్. దే వర్క్ టుగెదర్ అండ్ గివ్ ఎ డిఫరెంట్ మీనింగ్. సో మేక్ ఏ కేస్ అంటే టు మేక్ అన్ ఆర్గ్యుమెంట్ ఫర్ సంథింగ్ ఆర్ టు ఎక్స్ప్లెయిన్ వై ఇట్ షుడ్ బి డన్. అంటే ఎందుకు జరగాలి అనేది ఒక కాన్సెప్ట్ చెప్తారు కండి. అంటే టు ఎక్స్ప్లెయిన్ వై ఇట్ షుడ్ హ్యాపెన్, అది ఎందుకు జరగాలి అని చెప్పేదే మేక్ ఏ కేస్ అంటారు. అంటే టు మేక్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఫర్ సంథింగ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వై షుడ్ ఇట్ బి హ్యాపెన్. సో నెక్స్ట్ సెక్షన్ మనకి ఇంగ్లీష్. ఇందులో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెక్షన్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాము. అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆన్సర్ చేయాలంటే మనకు ఫస్ట్ గ్రామర్తో ఆన్సర్స్ వస్తాయి. అండ్ ఒకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్రామర్, ఒకాబులరీ వస్తాయి, వీటిని ఆన్సర్ చేయొచ్చు ఈజీగా అండి. అండ్ మరి ఫస్ట్ మనము ఈ బ్లాంక్ చూద్దాము. బ్లాంక్ చూడండి, బ్లాంక్ ముందు తర్వాత ఏమో చూద్దాం. బ్లాంక్ ముందు మనకి ఏముందండి? దిస్ అని ఉంది. అండ్ తర్వాత ఏముంది? సిగ్నిఫికెన్స్ అని ఉంది. సో దిస్ డాష్ సిగ్నిఫికెన్స్ అని ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్ అండి. ఇది మనకి సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. మధ్యలో ఏం మిస్ అయింది మనకి? వర్బ్ ఈజ్ మిస్సింగ్, రైట్? సో దిస్ డాష్ సిగ్నిఫికెన్స్ అని ఇచ్చాడు. సో దిస్ అనేది ఏ సబ్జెక్ట్? ఇది మనకి సింగులర్ సబ్జెక్ట్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, వర్బులో మనకి ఏం యాడ్ చేయాలి? ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. సో ఆప్షన్లో చూసినట్లయితే మనకు ఎక్వైరింగ్ ఐఎన్జీ వచ్చింది. ఐఎన్జీ వస్తే ఖచ్చితంగా వాటి ముందు యామ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్ పక్కా ఉండాలి. సో ఎక్కడెక్కడన్నా ఉన్నాయా? లేదు. ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. గ్రామటికల్గా వెళ్దాం ఫస్ట్. నెక్స్ట్ అక్వైర్స్. ఎస్, దిస్ అక్వైర్స్. వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ రావాలని చెప్పాను కదా, ఓకే, బి ఓకే. ఆప్షన్ సి చూడండి, ఎక్వైర్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఎక్వైర్ అనాలి, ఎందుకంటే ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయకూడదు ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే. బట్ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ కాబట్టి ఎక్వైర్ కూడా రాంగ్ కట్ చేయండి. అండ్ ఈజ్ ఎక్వైర్డ్ అని ఇచ్చాడు. ఈజ్ ప్లస్ V3 ఎప్పుడు వచ్చినా అది ప్యాసివ్ వాయిస్. ఆల్రెడీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్న తర్వాత మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయలేము కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్లీ ఎక్వైర్స్. సో ఎక్వైర్స్ అంటే గెయిన్స్. దిస్ ఎక్వైర్ సిగ్నిఫికెన్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్లీ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దట్ డాష్ ప్రొవైడెడ్ ఇమ్యూనిటీ అన్నాడు. దట్ మనకి దట్ తర్వాత డాష్ ఇచ్చి ప్రొవైడ్ అని ఇచ్చాడు. ఆప్షన్లో చూసినట్లయితే ఇది వర్బ్ అండి, ఇది మనకి వర్బ్కి ముందు మనకు గుర్తుపెట్టుకోండి. సో మనకి వర్బ్ ముందు వచ్చేది ఇట్ షుడ్ బి అడ్వర్బ్ అయి ఉండాలి. సో అడ్వర్బ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం? ఎల్వై వస్తుందండి. ఇది నెస్ అంటే నౌన్స్ అండి. సో ఎక్స్ప్లిసిట్నెస్ అనేది రాదు. దట్ ఎక్స్ప్లిసిట్నెస్ ప్రొవైడెడ్ రాదు. ఎక్స్ప్లిసిట్ అనేది వర్బ్ అండి. మళ్ళీ వర్బ్ ముందు, వర్బ్ తర్వాత మళ్ళీ వర్బ్ రాదు, గుర్తుపెట్టుకోండి. దట్ ఎక్స్ప్లిసిట్స్ ప్రొవైడ్ కూడా రాదు. సో వీ కెన్ గో విత్ ఎల్వై. ఎక్కడ ఉన్నా ఇందులో ఉంది. సో డుబిషియస్లీ అంటే డౌట్ఫుల్లీ. సో డౌట్ఫుల్లీ అన్నట్టు. అండ్ ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్లీ. ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్లీ. సో మరి ఇది రెండు కూడా అడ్వర్బ్స్ కదా, మరి ఇది ఆన్సర్ ఏది చేయాలి సార్ అని డౌట్ ఉంటే ఈ కాంటెక్స్ట్ చదవాలి. అది పాజిటివ్ ఉందా నెగిటివ్ చూద్దాం. ఇది పాజిటివ్ వర్డ్, ఇది నెగిటివ్ వర్డ్. మరి చూద్దాం. డీసెన్సీ యాక్ట్ 1996 దట్ డాష్ ప్రొవైడెడ్ ఇమ్యూనిటీ టు ఆన్లైన్ సర్వీసెస్ with respect to user generated content had
గాన్ ఎ లాంగ్ వే ఇన్ క్యాటలైజింగ్ ద నెట్ డెవలప్మెంట్ అన్నాడు. కంప్లీట్గా ఇదంతా పాజిటివ్లో ఉంది కాబట్టి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్లీ డి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఎక్స్ప్లిసిట్లీ అని చెప్పాలి. సో డీసెన్సీ యాక్ట్ 1996 దట్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడెడ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే తెలుసు కానీ స్ట్రెంత్ ప్రొవైడెడ్. ఆప్షన్ క్లియర్లీ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఇది అండి, యాక్చువల్లీ ఇది మనకి డాష్ అండి. ఇది ఇక్కడ ఎలా అంటే ఇక్కడ చూడండి డాష్. సో ఇక్కడ మనకి డాష్ తీసుకునే 2 తర్వాత ఎప్పుడు మనకి V1 ఫామ్ రావాలి. 2 తర్వాత మనకి ఎప్పుడు V1 ఫామ్ రావాలి. ఆప్షన్లో క్లియర్ చూసినట్లయితే ఐఎన్జీ రాకూడదు. ఆప్షన్ ఏ ఇస్ ఎలిమినేటెడ్. 2 తర్వాత V1 ఫామ్ ఏంటి? ఆర్బిట్రేటింగ్ అంటే మేకింగ్ జడ్జిమెంట్, రైట్? సో ఆర్బిట్రేటింగ్ అంటే మేకింగ్ జడ్జిమెంట్. సో ఐఎన్జీ రాదు 2 తర్వాత, రీజన్ తెలియజేస్తుంది. సో నౌన్ రాదు 2 తర్వాత ఎప్పుడు నౌన్ వస్తుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రపోజిషన్ అయితే మనకి నౌన్ వస్తుంది. సో ఇక్కడ మనకి 2 + V1 కావాలి అంటే రీజన్ తెలియజేస్తుంది. అంటే సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ టు డూ సంథింగ్ అన్నమాట, రీజన్ తెలియజేస్తుంది. సో ఆప్షన్ సిలో సి V1 ఫామ్ మనకి, డి కూడా V1 ఫామ్ అండి. సో ఈ రెండు కూడా మనకి పాసిబిలిటీ ఉన్నాయి 2 తర్వాత రావచ్చు. మరి కాన్సెప్ట్ మరి పాజిటివా నెగిటివా ఏంటో చూసిన తర్వాత ఇట్ ఈస్ నెగిటివ్, ఇది పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది. మళ్ళీ చూడండి, ఇగ్నోర్ ఈజ్ అ నెగిటివ్ వర్డ్ అండ్ ఆర్బిట్రేట్ అనేది మనకి పాజిటివ్ వర్డ్ అంటే మేక్ ఎ జడ్జ్మెంట్. ఏంటంట? దీస్ రూల్స్ దెమ్సెల్స్ హ్యాడ్ పుట్ the onus on the social media intermediaries to dash on the content on their platform with regulations అన్నది. క్లియర్లీ మనకి ఇక్కడ మేక్ అ జడ్జ్మెంట్ అని ఉంది. ఆప్షన్ క్లియర్లీ ఆర్బిట్రేట్ అని పాజిటివ్ వర్డ్ తీసుకోవాలి, ఇట్స్ నాట్ అ నెగిటివ్ వర్డ్. అంటే దీస్ రూల్స్ దెమ్సెల్ఫ్ హ్యాడ్ పుట్ ద ఆనస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ సోషల్ మీడియా అన్నాడు కాబట్టి వీ హ్యాడ్ టు గో విత్ సి ఆప్షన్. సో ఇట్లా ఆన్సర్ చేయాలి. అయితే గ్రామటికల్గా వెళ్ళాలి లేదంటే వొకాబులరీగా వెళ్ళాలి. And thank you very much for watching this video. We'll come up with another editorial. Thank you. See you.